ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. లడ్డూ ప్రసాదం కల్తీ ఈ వ్యవహారంపై హాట్ గా చర్చలు కొనసాగాయి. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్, మండలి చైర్మన్ మోషన్ రాజు ఇద్దరూ క్రిస్టియన్స్ అంటూ వ్యాఖ్యానించారు. అయితే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై చైర్మన్ మోషన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను క్రిస్టియన్ కాదని బదులిచ్చారు. తాను హిందువులని తెలిపారు. అంతేకాకుండా తనను క్రిస్టియన్ గా మార్చాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇక దీంతో శాసన మండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను మండలి చైర్మన్ ను క్రిస్టియన్ అనుకున్నానని తెలిపారు. మండలి చైర్మన్ హిందువులని చెప్పడంతో తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నామని అన్నారు. మండలి చైర్మన్ కు తప్పు జరిగినట్లు చెప్పారు. ఒక వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చాలా బాధ ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు మీకు హిందూయిజం మీద వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను, బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుని ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంతలో తప్పుందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు. అవును సార్, కాదని చెప్పండి సార్, కాదని చెప్పండి సార్, మీరెవరు క్రిస్టియన్? కాదని చెప్పండి, కాదని చెప్పండి సార్, మీరెవరు చెప్తారు? మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి. క్షమాపణ చెప్తాను నేను, మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. నేను క్రిస్టియన్ కాదు. కూర్చోమన్నారు సార్, మాట్లాడుకుంటా అధ్యక్ష. వినపడుతుంది. నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని. నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పుకోవచ్చు. అంతకంటే ఏం కావాలి? చెప్పారు. అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు. కూర్చోపోతారా? లేదు, కూర్చో. అధ్యక్ష, అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు కూర్చో. మీరు కూర్చోవాలి. చెప్పారండి, అరే చెప్పారంటే రికార్డులో చెప్పారు. ఇప్పుడు చెప్పారండి, చెప్పారండి, మంత్రి గారు చెప్పారండి. నేను అనుకున్నాను మీరు వినండి, తిరుగుతున్నారు. అది పద్ధతి కాదు, మీరు పద్ధతి కాదు. వినండి, మంత్రి గారిని నేను అడిగాను, మీరు నన్ను క్రిస్టియన్. వినండి, మంత్రి గారు నేను అడిగాను, నేను అబ్జెక్షన్ తెలియజేశాను. అదే వినండి అయ్యా. రావులా ఏమయ్యా, ఏంటిది? అవా నువ్వు ఆవా, ఏంటిది? నువ్వు ఆవా. ఉండవయ్యా. ఇప్పుడు మంత్రి గారు వినువయ్యా బాబు. మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమిచ్చారంటే, నేను అన్నమాట వాస్తవం, అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని. ఏం చెప్పారు? ఎందుకు గౌరవ
ఎమ్మెల్సీగా అనుకుని మీరు చెప్పేది చెప్పేది కొంచెం వినండి. ఆయన ఏం చెప్పారని మీకు వినిపించకపోతే నేను చెప్తున్నాను, వినండి వినాలి కదా. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను, నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు నాకు తెలిసింది కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పు అయిందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్ గా చెప్పాను.